హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న లేచి పనులు అయితే పూర్తి చేసేసాను. మీకు అందరికీ నాగుల శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఇక వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఉపవాసం అట్లా ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక మా కృతిక పాప ఆవలిస్తాను. ఇప్పుడు లేచింది. వీళ్ళందరూ అయితే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిండు. అక్కడ పెట్టిన కోళ్ళు తింటానే. ఈమె తింటాను, కోళ్ళు తింటాను. బొబ్బరికాయలు తెలిసిన అది చూడు పోతే కట్టి కడేస్తాను బాలు ఎంచుతారు. వీళ్ళు ఇంటికి పోదామంటారు. నాగుల పంచమి చేస్తాం. నాగండి చేస్తాడు. వచ్చినాయి మావిడ అక్కడ పోయి ముక్కలు తీసుకొస్తాను. మల్లెపూలు ఇవన్నీ మా సంధి కూడా పట్టుకోండి మా పాపను. ఇవైతే 3 తీసుకొచ్చేదా. నేనైతే ఇక్కడైతే చిన్నగా ఉంది, కాకపోతే ఇక్కడ పెడతాను. ఈ చెట్లు మంచిగా అని చెప్పిండు. సో అందుకోసం అయితే ఈ చెట్లు అయితే ఇక్కడ నాటుతాను. ఈ ప్లేస్లో నాడితే చెట్లు నాటుతాయండి. ఎలా నాటుతావు? ఏం చెట్లు అవి? ఇదిగోండి మల్లెపూల చెట్లు అయితే తీసుకున్నాను ట్రాక్టర్ మీద నుంచి. అదైతే గ్రామ పంచాయతీ ట్రాక్టర్. నర్సరీ నుంచి చెట్లు అయితే పంచి పెడుతున్నారు. నేనైతే ఈ చెట్లు తీసుకున్నాను. మా ఆయన ఇక్కడ కరివేపాకు చెట్టు నాటిండు. ఇవన్నీ నర్సరీ చెట్లే. ఇది కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చింది. గోరెంటాకు చెట్టు, అది జామ చెట్టు, ప్లస్ ఇది నిమ్మకాయ చెట్టు కూడా నర్సరీ నుంచే. ఈ మొలక ఎక్కడి నుంచి తీసుకొచ్చింది. ప్లస్ టేకు చెట్టు కూడా అక్కడే నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టినాం అన్నమాట. మేము మనం కాయ పెడదాం అనుకున్నాం, కాకపోతే చెట్లు మంచి లేవు మనకు. ఇంకేం చెట్లు ఉన్నాయి? మందారం చెట్టు ఉంటే పెడదాం అనుకున్నా, కానీ నర్సరీలో ఉంది, ఇక్కడ లేదు అని చెప్పిండ్రు. ఇక నర్సరీ నుంచి ఒక మందారం చెట్టు తీసుకొచ్చి పెట్టబడుతుంది. దేవుడి పూజకైనా పనికి వస్తాయి పూలు. ఇలా కవర్ చించి పెట్టాలి. ఇట్లానే కొత్త అవే కదా ఇంకా సరిపోతుంది. ఏం చేయ అది ఆటోమేటిక్ పోతుంది. వర్షం మీద పడితే వర్షం రావాలా? ఈరోజు నిన్న నాటిన చెట్టు, ఈరోజు నాటిన చెట్టు మొలుస్తాయి మంచిగా. వర్షం వస్తాయి. తాత ఒకే దగ్గర పెట్టు అన్నారు. అన్నీ ఒకే దగ్గర పెడితే మంచిగా అయితే అన్నారు. చెట్టు పట్టుకుని వచ్చింది ఒకటి. కోతులు వచ్చి మొత్తం పోతాయి. చెట్లే సామాను పోతాయి. కష్టం చూడండి. కావాలి ఎట్లా చూడండి. వేప చెట్టు, నిమ్మకాయ చెట్టు, సారీ వేప నిమ్మకాయలు ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇక వేరే అడిగేది అవసరం లేదు. ఎవరి ఇంటికి పోయి శ్రావణం స్టార్ట్ అయింది, బరాబర పండుతున్నాయి. జామకాయ చెట్టు ఎంత పెద్దదైంది. ఇప్పుడు చిన్నగా ఉండే మేము పెట్టినప్పుడు చిన్నగా అంటే ఇప్పుడు చిన్నగా ఉంటాయి, కానీ నేను కాస్త అనుకోలేదు యాక్చువల్లీ. ఇంత పెద్దగా చిన్నగానే ఉంటాయి. పెరిగినప్పుడు చిన్నగా ఉంటారా, కాకపోతే కాస్త అనుకోలేదు. నేను సందేగా పని చేస్తాను. నాకు వాళ్ళ మమ్మీ వచ్చింది. 3 చెట్లు అయితే తీసుకున్న మల్లె చెట్లు. ఇక 2 నాటిన, అటొక్కడైతే నాటిన ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే మా నిమ్మ చెట్టు మంచిగా పెట్టేసిన. ఇది కొంచెం వంకటి ఇంకా పోయింది. ఇదిగోండి, ఇవైతే 2 ఇక్కడ. ఇది గోరెంటాకు చెట్టు. వర్షాకాలం స్టార్ట్ అయినాక కొట్టేసినాం అనమాట. ఆషాఢ మాసంలో అయితే చాలామంది పెట్టుకున్నారు మా చెట్టు నుంచి గోరెంటాకు. నేను ఒక్కసారి పెట్టుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు 2 సార్లు తెంపుకుపోయి పెట్టుకున్నారనమాట. ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఇదిగోండి, మళ్ళీ అయితే ఆకులు వస్తున్నాయి. గోరెంటాకు మంచిగా రీఫ్రెష్ అవుతుంది. నిమ్మకాయలు అయితే మంచిగా చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి పెద్దగా ఉంది. ఇదిగోండి, మీకు చూపిస్తాను. 2-3 పండినాయి. ఆల్రెడీ పండినాయి అయితే కట్ చేసి తీసుకెళ్ళిన. ఇదిగోండి,
ఇది కూడా పండుతుంది ఆల్మోస్ట్ ఒక 2-3 రోజులకి. పొదలల్లా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ లోపల, మీకు కనబడి లోపల ఉన్నాయి చిన్న చిన్నవి నిమ్మకాయలు. అయితే ఇప్పుడు కాస్తున్నాయి. మట్టి ఇల్లు కూలగొట్టినప్పటి నుంచి ఈ చెట్టు కాస్త పెద్దదైందనమాట. లేకుంటే చిన్నగా ఉండే, మేము కాస్తుంది అనుకోలేదు, బట్ కాస్తుంది. ఇవైతే ఇక్కడ నాటిస్తాను. ఇది కలమాకు చెట్టు, ఇక్కడ నాటేసాడు మా ఆయన. ఇవో చపాతీలు అయితే చేసేసాను ఫ్రెండ్స్, అయిపోయినాయి చపాతీలు చేసుడు. అయితే ఇది ఉంది 4-5 చేశాను. మా ఆయన అయితే తిన్నా అన్నాడు. అన్నం కూడా వండేసాను. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ కర్రీ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉడికినట్టే, ఒక 10 నిమిషాలు ఉడికి అయిపోయింది. ఏంది రొట్టె అయ్యట ఇప్పుడు కాల్చింది. నోట్లో పెట్టుకొని ఈరోజు అయితే మిర్చీలు ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే నాగుల పంచమి కదా, అందరూ ఇంట్లల్లో పిండి వంటలు అయితే చేసుకుంటారు. మేమైతే ఏం చేయలేదు, రోజు బజ్జీలు చేసుకున్నాం కదా. ఈరోజు ఇక చపాతీలు అయితే చేద్దామని చపాతీలు చేసాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మిర్చి బండి బంద్ ఉన్నది. ఇక షాప్ లో కొద్ది గిరేక్ వస్తుంది. బ్యాంక్ కి కూడా ఈరోజు నాగుల పంచమి అని సెలవు ఉంటుందని చాలా మంది రాలేదు, కానీ సెలవు ఉండేది. సెలవు అయితే లేకుండే. షాప్ లో కూడా తక్కువ గిరాక్ అయింది. ఇప్పుడు కొంచెం అయింది కదా పిండి, అంటే మిరపకాయలు పచ్చిమిర్చీలు పిండి అయితే తీసుకెళ్తున్నారు అనమాట ఇంట్లో చేయడానికి. కర్రీ కూడా ఉడికింది. స్టవ్ అయితే కట్టేసాను. దీని మీద ఇయ్యాల కొడుకు అమ్మినా చైత్ర ఎటు ఉన్నది కింద కూర్చున్నట్టు. ఎందుకు కొట్టినావు? తిట్టినా? కొట్టలేం చేయలేదు. ఏమైంది మరి? అట్టే ఉన్నాయి. ఈరోజు అయితే మిర్చి బండి బంద్ ఉన్నది అనమాట. మా అన్నయ్య అయితే దోసకాయ ఒక చిన్న ఆమె తీసుకెళ్ళింది కోవా. చూడండి, కర్రీ చేసుకుని తినచ్చు, పచ్చడి చేసుకుని తినచ్చు, ఇలా కూడా కట్ చేసి తినచ్చు. ఇది తింటా ఇప్పుడు. మా అబ్బాయి అయితే ఘోరం అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఫుల్ వేడవుతుంది, మొత్తం బ్లాక్ అయిపోయింది. మబ్బు కూడా వర్షం ఫుల్ వస్తుంది. చుక్కలేం కనబడతలేదు. ఇదిగోండి మబ్బు ఆడ సైడ్ మొత్తం అయిపోయింది మబ్బు. ఇప్పుడైతే ఇక షాప్ క్లోజ్ చేసేసినాం. గిరాకీ ఏం లేకుండా తొందరగానే క్లోజ్ చేసినాం. టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. 8:30 అవుతుంది. తొందరగానే క్లోజ్ చేసేసినాం. ఇలా అయితే తిన్నారు. తింటావా చెప్పాలి? ఒకటి ఏం చేస్తున్నా బేట, అన్ని ఆడ పెడతానని. అరే అద్దు, మా చంద్రబాబు తినేసింది. వీళ్ళిద్దరు ఇంకా తిన్నారు. మొత్తం నాటకాలు. ఏం చేస్తా పెట్టను? అన్నం వేసుకుని ఆ తర్వాత ఏమైంది? పెట్టుకున్నా 3 ప్లేట్ల వంకాయ కర్రీ అయితే చేసేసిన. నిన్న అమ్మ తెచ్చి వచ్చింది కదా ఆ వంకాయలు అనమాట, వాళ్ళ చెందాయి. తింటా కైతు రా. 2-3 ముక్కలు ఎట్లా మా ఆయన తినబడుతుంది. ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం మేము. అప్పుడు గుడ్డు పెట్టి మన ఏడ్చింది తెలుసా? డాడీని అడుగుని రాపో పెట్టా అని సరికి సప్లై అయిపోయింది. సరే గుడ్డు తింటా బేట. అది తినరాదు, నేను పెద్దది ఇస్తావు తినరాదు. ఏంటిది అది బేట? ఏం చావు? ఏంటిది అది? ఏంటిది అది? వంకాయ. వంకాయ ఏంటిది? చాకేవనా? అరే 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 మెల్లగా మంట వేస్తుంది. మరి మంటలు వేస్తా బేట. చంద్రబాబు వచ్చింది. మేమైతే తినేస్తున్నాం.
తొందరగానే షాప్ క్లోజ్ చేసినాం గిరాకీ లేకపోతే. మిర్చీలు ఉంటేనే గిరాకీ ఉంటుంది ఫ్రెండ్స్. 2-3 సంపాదించారు. మిర్చి రేకులకి ఏముండదు గిరాకీ అంతా సాయంత్రం పూట అయితే. ఈ పాపకైతే అడుగుతున్నారు చాలా మంది ఎట్లా చేసి చూడండి పట్టిని. ఇంకొక 2-3 డేస్ అయితే తీసుకురామా. 2-3 డేస్ తర్వాత ఇప్పుడైతే బాగానే ఉంది. లోపలైతే మొత్తం ఏంటంటే అతికిందని చెప్పిండు కానీ ఇంకా 2 రోజులు అయితే ఉండదని చెప్పిండు. చాలా మంది అడుగుతారు కదా, సో అందుకని చెప్తున్నాము. ఈమె మాత్రం అస్సలు ఇంటలేదు మా మాట. మీరేమని చెప్పి చూడండి మీకు ఖర్చు నవ్వుతా. ఈమె తింటాను అయింది తిను. ఆ? తింటాది కాదు ఇక. అయిపోయిందా బిడా? ఇంతే తిను. చెప్పి చేసేసింది. ఇంకోటి అట ఇంకోటి కర్రీ తిన బాబా, అన్నం తినాలా. తిని లేవు ఇక. కోడి కావాలనుకుంటారా? సాయంత్రం పూట మిర్చి బండి ఉంటేనే గిరాకీ ఎక్కువసేపు ఉంటుంది, లేకపోతే మాకేముండదు గిరాకీ. సాయంత్రం నెల అయితే ఏముండదు, పొద్దంతా పొద్దంతా ఉంటుంది జిరాక్స్ అది ఇది బ్యాంక్ ఉంటే బ్యాంక్ ఉంటుంది. అది కూడా మామూలు అయితే ఉండదు. చాయ్ గిరాకీ కూడా బ్యాంక్ ఉంటేనే ఎక్కువ ఉంటుంది. ఈరోజు అయితే ఒక ప్యాకెట్ కూడా అడవలేదు చాయ్. పాలు ఏం చాయ్ లేదు పెట్టలేదు. నాకు కొంచెమని చాలా మంది అయితే బ్యాంక్ ఇక్కడ రాలేదు, బయటలో కూడా తిరగలేదు ఎక్కువ. ఇంట్లోనే కొద్దిగా పండగ తీసుకున్నాడు అనమాట. మాకైతే నాకు కొంచెం లేదు, సో అందుకని చేసుకోలేదు. మా దాంట్లో ఏదైనా అయితే చేసుకోవాలంటే అట్లా. మాకైతే నాకు కొంచెం లేదు. లేదు, అందుకోసం మేము ఏమైతే పుట్టలో పాలు పోయాము. మా దాంట్లో అట్లా ఉంటుంది పల్లెటూర్లలో చాలా వరకు. ఫస్ట్ అంటే పెద్దల కాలం నుంచి ఏమైనా అయితే చేయరన్నమాట పండుగలో. కొన్ని ఉండే కదా అట్లా. మీరు అనుకోవచ్చు ఏం లేదు అని, అట్లుంటది మా దాంట్లో అయితే. ఏది పడితే అట్లుంటాము. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు పొద్దుల్లో కూడా. మావిడైతే ఇక పండుకున్నది, ఏం చెప్పలేను, తర్వాత చెప్తే మళ్ళీ ఏమైనా అంటే మీరు నన్ను ఏమైనా కామెంట్ చేస్తారు బ్యాడ్గా. సో అదైతే అయిందన్నట్టు. అందుకోసం ఇక మావిడైతే మంచిగా అనిపిస్తూనే ఉన్నది. పాప అయితే పొద్దుల రాత్రి ఉండే, ఈ పాప అసలు లేదు. మీ ఇద్దరైతే కలిసి నాతో ఒక 2 గంటల సేపు రెస్ట్ తీసుకున్నా, తప్పని పడుకున్నాను అనమాట. మా ఆయన షాప్ చూసుకున్నాడు, గిరాకీ కూడా అంత లేకుండే, అందుకే వీడియో అయితే అంత షూట్ చేయలేకపోయింది. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.